ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. ముంగిట్లో ఇంద్రధనస్సును నిలిపే రంగవల్లులు, నోరూరించే పిండి వంటలు, కొత్త లుక్ ఇచ్చే సాంప్రదాయ దుస్తులు. తెలుగు లోగిలలో సంక్రాంతి పండగ శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కటే చోట చేరి ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు వారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరుకు వచ్చి సంక్రాంతిని జరుపుకుంటారు. అసలు సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారు, సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 15వ తేదీన సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గధామాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఇది ఆంధ్రులకు అతిపెద్ద పండుగ. ఇది కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు అనగా భోగి, మకర సంక్రాంతి, కనుమగా, ఇతర ప్రాంతాల్లో 4 రోజులు. 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. అందుకే దీన్ని అతిపెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఈ సంక్రాంతిని రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. అందుకే తెలుగు పల్లెలు ఈ సమయంలో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ పండుగకు నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజు తమ ఇళ్ల ముంగిలలో రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ఇక భోగి నాడు భోగి మంట విధిగా వేయాల్సి ఉంటుంది. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగి పళ్ళు వేసి తమ సరదా తీర్చుకుంటారు. ఇక సంక్రాంతి అనగానే నోరూరుంచే పిండి వంటలు, తెలుగు రుచులు ఆస్వాదించాల్సిందే. ఈ సంక్రాంతి తెలుగు వారికి అతిపెద్ద పండుగ కావడంతో తెలుగువాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరుకు వచ్చి ఈ పండుగను జరుపుకుంటారు. 2వ రోజు మకర సంక్రాంతి నిర్వహించుకుంటారు. ఈ రోజు ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేస్తారు. మకర సంక్రాంతి రోజు బెల్లంతో పాటు గుమ్మడికాయలు, నువ్వుల్ని దానం చేస్తే మంచిది. ఎందుకంటే మకర రాశికి అధిపతి శని. అయితే శని వాత ప్రధాన గ్రహం అని శాస్త్రం చెబుతుండగా, వాతం అనేది నూనె లాంటి పదార్థాల వల్ల, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు తెలకపెండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడికాయలు దానం చేయాలని పూర్వీకులు చెబుతున్నారు. ఇక 3వ రోజు కనుమను నిర్వహించుకుంటారు. కనుమ పండగ పూట ఎక్కువగా పశువులకు ప్రాధాన్యత ఇస్తారు. ఏడాదంతా కష్టపడి పనిచేసిన పశువులను ఆ రోజు ఎంతో బాగా చూసుకుంటారు. సో గాయ్స్, మొత్తంగా ఇవి సంక్రాంతి గురించిన కొన్ని విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.